ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు చాలా తేడా ఉంటుందని బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రేపు వెలువడే ఎగ్జాక్ట్ పోల్స్ తో బీఆర్ఎస్ కు 70 నుంచి 75 సీట్లు వస్తాయని, మరోసారి సీఎం కేసీఆర్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపు ఓటములపై జిల్లాలో చర్చలు జోరందుకున్నాయి. ఎక్కడ చూసినా ఏ అభ్యర్థికి విజయ అవకాశాలు ఉన్నాయో అని పలువురు చర్చించుకుంటున్నారు. మరికొందరైతే బెట్టింగ్లు కూడా కాస్తున్నారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 3న కౌంటింగ్ సందర్భంగా వాహనాలకు అనుమతి లేదని, సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే అనుమతి ఉందని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 సెగ్మెంట్లలో మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అందరి చూపు కామారెడ్డి నియోజకవర్గం వైపే పడింది. కామారెడ్డి నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడ జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తి నజీం సుల్తానా ఆకస్మికంగా తనిఖీ చేశారు. దోంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. జబర్దస్త్ ఫేమ్ వెంకీ మంకీ హాజరై సందడి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు బరిలో నిలిచారు. భాజపా అభ్యర్థి వెంకట రమణారెడ్డి స్థానికేతంగా ఆయుధంగా రంగంలో దిగారు. ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేస్తూ రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆదివారం శాసనసభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పాలిటెక్నిక్ పరిసరాలలో రహదారులు మూసివేసినట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. శ్రీ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో కందకుర్తిలో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు స్వామి కమలానంద చేతుల మీదుగా డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర నిర్మాణానికి ఈ రోజు ఉదయం వైభవంగా పూజ చేశారు.